హాయ్ ఫ్రెండ్స్, అందరూ చాలా హ్యాపీగా మరియు ఆరోగ్యవంతంగా ఉన్నారనుకుంటున్నాను. ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే, యాక్చువల్లీ నేను కొన్ని వీడియోస్ ఇలా 1 వీక్ నుంచి చూస్తున్నాను. హౌ టు గెట్ ఏ జాబ్ ఇన్ యూఏఈ అని చూస్తున్నాను. ఆ వీడియోస్ ఆ కింద కామెంట్స్ ఏంటంటే చాలా జాబ్ సీకర్స్ చాలా క్యూరియాసిటీగా పెడుతున్నారు. ఏదైనా జాబ్ విందా లేదంటే అని చెప్తున్నారు. సో అట్లా అని జస్ట్ నిజంగానే అట్లా ఉందా లేకపోతే ఏంటనేది ఆ జాబ్స్ కోసం అనేది జస్ట్ ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఈ వీడియో నేను చేయడానికి గల కారణం ఏంటంటే, రీసెంట్గా నాకు కూడా యూఏలో ఒక స్టేట్ 7 ఎమిరేట్స్ ఉంటాయి. ఆ ఎమిరేట్స్లో నేను ఒక ఎమిరేట్స్ ఆల్ ఫుజేరాలో అని అకౌంటెంట్గా పనిచేస్తున్నాను ప్రజెంట్ నేను ఇక్కడ. సో నాకు ఈ జాబ్ ఎట్లా వచ్చింది ఏంటి అనేది ఈ వీడియో ద్వారా మీకు ఒక తక్కువ టైంలో చెప్తాను. అట్లానే నా దేంట్లో ఎట్లా అప్లై చేయాలని చెప్తాను. ఏమైనా మిస్టేక్స్ ఉంటే నన్ను క్షమించండి. ఇది ఫస్ట్ వీడియో నాది. అంటే అట్లాని అట్లీస్ట్ ఎవరికైనా ఉపయోగపడుతూనే ఈ వీడియో చేయడం జరుగుతుంది. అట్లా తప్ప వేరే ఉద్దేశం అయితే మనకేం లేదు. ఇప్పుడు నేను విషయం ఏంటంటే, రీసెంట్గా నేను వచ్చాను కనుక నాకు ఇక్కడ జాబు త్రూ నౌకరీ ద్వారా వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకొకటి, నేను సింగిల్ రూపీ కూడా పే చేయలేదు. సో కంపెనీ ఫ్లైట్ టికెట్ తర్వాత వీసా అంతా కంపెనీనే చూసుకుంది. నేనైతే ఇండియాలో ఉండేటప్పుడు రెగ్యులర్గా నేను నౌకరీలోనే అప్డేట్ చేసేవాడిను నా రెజ్యూమే. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ రావడానికి బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏంటంటే, ఫస్ట్ ఒక 2-3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, బీకామ్ చేసి ఉండాలి, ఇంకా సిఏ, ఐసిడబ్ల్యూఏ ఆర్ సిఎస్ కంపెనీ రిక్వైర్మెంట్ బట్టి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే క్వాలిఫికేషన్ బీకామ్ అండ్ సారీ గైస్, కొంచెం రావట్లేదు, ఏం మాట్లాడాలి ఏం అర్థం కావట్లేదు. బట్ ఐ విల్ ట్రై టు గివ్ మోర్ యాక్యురేట్ ఇన్ఫర్మేషన్. సో క్వాలిఫికేషన్ అవి చెప్పాను కదా, ఏమనుకోవద్దండి ప్లీజ్. ఇంకోటి ఏంటంటే, సో నౌకరీ ద్వారా అప్లై చేశాను, నౌకరీ ద్వారా వచ్చింది. ఇక్కడ ఏంటంటే, ఇక్కడ నేను ట్రై చేశాను ఎట్లా జాబ్స్ రావాలి ఏంటనేది. కొన్ని పోర్టల్స్ నేను ట్రై చేశాను. ఒకటి ఇండీడ్ అని చాలా వర్కౌట్ అవుతుంది. ఇండీడ్లో వేకెన్సీస్ కొన్ని కనపడ్డాయి, నేను చూశాను. ఇంకొకటి ఏంటంటే నౌకరీ గల్ఫ్ అని, ఈ నౌకరీ గల్ఫ్ తర్వాత బయట్.com అని అదొకటి ఉంది. అదొకటి ట్రై చేయండి. అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని మీ రెజ్యూమే ప్రాపర్గా అప్లై చేయండి. దాంట్లో అప్లోడ్ చేసి మీకు ఏమైతే జాబ్స్ వస్తున్నాయో నేను కేవలం ఈ వీడియో అకౌంటెంట్కి మాత్రమే, మిగతాయి నాకు అంత అవగాహన లేదు. ఒకవేళ ఎప్పుడైనా నేను ఫర్దర్గా ఎక్స్ప్లోర్ అయితే తప్పకుండా దానిపైన వీడియో చేస్తాను. ఈ చెప్పాను కదా, నౌకరీ గల్ఫ్, నౌకరీ, మానిస్టార్, బైట్.com అండ్ ఇండీడ్, వీటిపైన మీరు వీటిని డౌన్లోడ్ చేసుకొని వీటిలో అప్లోడ్ చేసి అప్లై చేయండి. ఏవైతే తప్పకుండా మీకు జాబ్ అనేది రావడం జరుగుతుంది, మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే. ఇంకోటి ఏంటంటే, శాలరీస్ అనేవి మరీ హై బాగుంటాయని చెప్పలేము. ఓకే, బట్ ఇఫ్ యూ కంపేర్ టు ఇన్ ఇండియా వీ కెన్ సేవ్ సమ్ అమౌంట్ మోర్ దెన్ దట్. బట్ అంత తక్కువ అమౌంట్కి రావచ్చా లేదనేది మీ యొక్క ఎక్స్పీరియన్స్, మీకున్న స్కిల్స్, కంపెనీ మంచిదా, ఎంత ఇస్తుంది ఏంటనేది. అవి ఇండియా కంపెనీసా లేదంటే ఇక్కడ ఎస్టాబ్లిష్ అయ్యే కంపెనీసా లేదంటే యూరో కంపెనీసా ఏంటనేది వాళ్ళ యొక్క కంపెనీ స్టాండర్డ్ బడ్జెట్ బట్టి ఉంటుంది. సో అది మీరు డిసైడ్ చేసుకోవాలి. శాలరీస్ మీరు హ్యాపీనా, మీ యొక్క ఫైనాన్షియల్ స్టాండర్డ్స్ని క్రాస్ అవుతుందా లేదా అనేది మీరు డిసైడ్ అయ్యి ఇక్కడ రావచ్చు. సో జాబ్, ఇంకోటి ఏంటంటే, నేను ప్రాపర్గా ఈ వీడియో చేయలేకపోవచ్చు, బట్ ఐ విల్ ట్రై టు గివ్ మోర్ ఇన్ఫర్మేషన్. ఇంకోటి ఏంటంటే, బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే చాలు. మీరు ఏమనుకున్నారో అది ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే చాలు. సో టైపింగ్ స్పీడ్ అకౌంటెంట్కి 30-25, ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అంటే చాలా ఎక్కువ ఉంటుంది కొంచెం అకౌంటింగ్ ఇట్లా. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇదే. మీరు రియల్లీ ఇంట్రెస్ట్ ఉంటే ఎవరికైనా అకౌంటెంట్ చేసే వాళ్ళకి తప్పకుండా మీరు వీటిని ట్రై చేయండి. మీకు ఇట్ విల్ హెల్ప్ యూ ఎ లాట్. బికాజ్ నేను అన్నీ చూశాను, నాకు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉంది కనుక చెప్పడం జరిగింది. సో ఆ కామెంట్ చూసి అంటే ఇట్లా నిజంగానే జాబ్ కోసం చూస్తున్నారా చాలామంది అనుకుంటున్నాను. సో నేను కూడా ఇండియాలో ఉండేటప్పుడు
నాకు తెలిసిన ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ కూడా ఇతను ఖత్తర్లో వేరే గల్ఫ్లో ఉన్న పని చేసేవాళ్ళు. అతనికి నేను చాలాసార్లు అడిగాను, బట్ అతను నాకు ఎప్పుడు అక్కడ వేకెన్సీస్ లేవంట. సో లేకపోతే వాళ్ళు ఎట్లా ఇస్తారు చెప్పండి. సో నేను అది ఇప్పుడు విషయం చెప్తున్నాను. సో మీకు నిజంగానే ఇంట్రెస్ట్ ఉంటే సో ఆ అప్లికేషన్స్ డౌన్లోడ్ చేసుకొని నౌకరీ గల్ఫ్, నౌకరీ, ఇండీడ్, లింక్డ్ఇన్, బైట్.com అనేది మోస్ట్లీ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ప్రిఫర్డ్ జాబ్ సీకర్స్. సో వీటిని రెడీ చేసి బేసిక్ ఇంగ్లీష్ని ఉంటే చాలు. బీకామ్ అయ్యి ఉండాలి. సిఏ అంటే అది మనకు ఉన్న కంపెనీ రిక్వైర్మెంట్స్ మీకున్న ఇంట్రెస్ట్ బట్టి ఉంటుంది. సో ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఇంకా ఎక్కువ ఇవ్వాలనుకుంటే ఇంకో వీడియో ట్రై చేస్తాను. ఇది ఆల్రెడీ ఎక్కువ అయింది. సో నాకు ఇది ఫస్ట్ వీడియో. తప్పులుంటే అడ్వైజ్ చేయండి. ఐ విల్ ట్రై టు గివ్ మోర్ అండ్ యాక్యురేట్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్. కాదు కానీ ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నానండి. సో నిజంగా దుబాయ్ ట్యాక్స్ ఫ్రీ కంట్రీయా అవునా, ఎస్ ఆర్ నో అనేది ఐ విల్ డిస్కస్ నెక్స్ట్ వీడియో అండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్. టేక్ కేర్. జై హింద్.